శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం చోరీ ఘటన దేశవ్యాప్తంగా దుమారం సృష్టించింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం సంభవించింది. ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టిని సెట్ అధికారులు అరెస్ట్ చేశారు. ద్వారపాలకుల విగ్రహాల తాపడాల బంగారం బరువు తగ్గడంతో చోరీ జరిగిందన్న విషయం కొంతకాలం క్రిందట వెలుగు చూసింది. కాగా ఈ కేసును సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని కేరళ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి ముందు ఆయనను వైద్య పరీక్షల కోసం తిరువనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ నెల 18న ఉన్నికృష్ణన్ పొట్టిని న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. కాగా ఉన్నికృష్ణన్ పొట్టి స్వతహాగా మలయాళీ. అయితే ఆయన బెంగళూరు నగరంలో స్థిరపడ్డారు. బెంగళూరులో విజయవంతమైన బిజినెస్ మెన్ గా ఆయన పేరు తెచ్చుకున్నారు. శబరిమల ఆలయంలోని ద్వారపాలకుల విగ్రహాల తాపడాల బంగారం బరువు తగ్గడంతో చోరీ జరిగిన విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో బంగారం చోరీ ఉదంతాన్ని సుమోటోగా కేరళ హైకోర్టు స్వీకరించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్ 18న కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై దర్యాప్తు జరిపించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో బంగారం చోరీ ఉదంతంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ను ఏర్పాటు చేశారు. బంగారం చోరీ కేసుకు సంబంధించిన నేపథ్యం ఇలా ఉంది. 2019లో ఆలయంలోని ద్వారపాలకుల విగ్రహాలకు కొత్తగా బంగారం తాపడం చేయించడానికి పాత రేగులను తొలగించారు. ఆ సమయంలో వాటి బరువు 42.8 కిలోలుగా నమోదయ్యింది. అయితే పనుల నిమిత్తం చెన్నైలోని ఓ సంస్థకు వాటిని అప్పగించారు. అప్పటికి వాటి బరువు 38.258 కిలోలకు పడిపోయింది. ఈ రెండు లెక్కల మధ్య తేడా ఉండడంతో కేరళ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో దాదాపు 5 కోట్లు విలువైన బంగారం మాయమైనట్లు లెక్కలు తేల్చి చెప్పాయి. కాగా బంగారం చోరీ కేసుతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సభ్యులకు సంబంధం ఉందనే అనుమానాలు కూడా వచ్చాయి. విచారణ సందర్భంగా ఉన్నికృష్ణన్ పొట్టి కూడా ఈ అనుమానాలు వెల్లడించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అప్రమత్తమైంది. కాగా బంగారం చోరీ కేసుతో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సభ్యుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా సిట్ ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. కాగా ఉన్నికృష్ణన్ పొట్టి విచారణ సందర్భంగా అనేక కీలక విషయాలు వెలుగు చూసినట్టు తెలిసింది. అయితే ఈ వివరాలను సిట్ అధికారులు వెల్లడించలేదు. ఇదిలా ఉంటే బంగారం చోరీ కేసుకు సంబంధించి విచారణను 6 వారాల్లోగా పూర్తి చేయాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కేరళ హైకోర్టు ఆదేశించింది. కాగా బంగారం చోరీ ఘటన వెలుగు చూసిన తర్వాత అనేక పరిణామాలు సంభవించాయి. దేవస్వం మంత్రి విఎన్ వాసుదేవన్ అలాగే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షులు పిఎస్ ప్రశాంత్ రాజీనామా చేయాలని కొంతకాలంగా కేరళలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కాగా శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం చోరీ ఘటనకు సంబంధించి భారతీయ జనతా పార్టీ స్పందించింది. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ లేదా ఈడీతో దర్యాప్తు చేయించాలని నరేంద్ర మోదీ సర్కార్ను తాము కోరుతామన్నారు కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్. బంగారం చోరీ కేసులో దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాలని రాజీవ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.
ఏదేమైనా శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం చోరీ ఘటన భక్తుల మనోభావాలను దెబ్బతీసింది.